హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఇది మా ఇంట్లో ఉన్న మా గార్డెన్లోని పుదీనా చెట్టు అండి. మా ఇంట్లో ఉన్న పుదీనా చెట్టు అండి. చాలా బాగా వచ్చింది. మేము బియ్యం కడిగిన వాటర్ని పోస్తామండి దీనిలో చెట్టుకి. అందుకే చాలా పచ్చగా ఎంత గ్రీన్గా వచ్చిందో చూడండి. బుట్టలాగా ఉంది. ఒక బుకే టైప్ వచ్చిందండి. పుదీనా అసలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. అది అసలు పెద్ద కష్టమేం కాదు. చాలామంది మాకు పుదీనా చెట్టు రావట్లేదు అంటారు. కొంచెం మట్టి, కాస్త ఎరువు, కాస్త ఇసుక కలిపిగానే వేసేస్తే చాలా బాగా వస్తుందండి. అసలు కోసే కొద్దీ అసలు ఇంకా పుదీనా చెట్టు ఇంకా పొదలాగా రావాలంటే మీరు కట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ ఇగుర్లు కానీ కట్ చేస్తా కానీ వస్తే అప్పుడు అది మళ్ళీ కొత్త ఇగుర్లు పెట్టుకొని మీకు బాగా పుదీనా ఇట్లా గుట్టగా చూడండి ఎంత అందంగా ఉందో. మీకు బాగా వస్తుందండి. దీనిలో నేను ఇంకా మళ్ళీ ఇలాగ దాసాని మొక్క ఒకటి వేస్తున్నాను. దీనిలో దాసాని వేసాను. మందారం, ఇది మందారం అంటారు. దీని చుట్టూ రెండు కొమ్మలు నాటానండి. ఆ కొమ్మలే చూడండి ఎంత పెద్ద పొద అయిపోయిందో. అంతేగాని మనం పసిబిడ్డను చూసుకున్నట్టే ఏ చెట్టునైనా మొక్కనైనా మనం పసిబిడ్డలను ఎలా చూసుకుంటామో అలాగా దీన్ని కానీ మనం చూసుకుంటూ ఏ చెట్టు అయినా మనకు ఫలితాన్ని ఇస్తుందండి. మనం నిద్రలేసి ముందు మనం మంచి చెడ్డలు ఎలా చూసుకుంటామో అలాగే మొక్కలు మంచి చెడ్డలు కూడా మనం చూసుకోవాలి. అప్పుడే మనకి అవి ఫలితాన్ని ఇస్తాయండి. నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలా చూస్తుంటే. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా సంతోషం అండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.